చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రేగిపళ్ళు సిటీలో దొరుకుతాయి. ఇట్లా చూడండి ఆరామస్తున్నాయి అన్ని. ఇటు చూడు, ఇటు చూడు, ఎంత ఫ్రెష్. ఎవ్వరు ఇక్కడ ఎక్కువ రారు, ఒక్కరు. అసలు చూడండి ఉసికే, ఇదంతా అంతా ఉసుకలే ఉన్నాయి అనమాట. ఇవన్నీ రేగిపళ్ళు అసలు చూడండి వల్లే ఉన్నాయి. అసలు ఇట్లా అంటే చెట్టు రాలిపోయేటట్టున్నాయి. నేను చూడలే, నేను ఆడొచ్చి క్లీన్ చేస్తున్నా, ఈమెనే చూస్తున్నా. చూడు అత్తమ్మ, ఇంకొక రేగి చెట్టు చూడు కొద్దిగా. పొద్దున పండ్లకి దానికి చెట్టుకి చూడు ఎట్లున్నాయో. ఒకటి తీయగుందా లేదా చూస్తా. అసలు ఎట్లున్నాయి అన్ని రేగిపళ్ళే ఫ్రెండ్స్. రేగిపళ్ళు తీయగుందా లేదా చూస్తా. చెట్టు బాగున్నాయి. మీరు ఎప్పుడు ఇట్లా అడవిలోనే తిరుగుతుంటారా? లేదు, సిటీలో తిరిగి ఎప్పుడో ఒకసారి అడవిలోకి వస్తాం అనమాట. అడవి అంటే అడవి కాదు, ఊర్లో దగ్గర ఎన్ని రేగిపళ్ళ చెట్లు తెలుసు. ఏం మీరు ఆ కట్టెలా పట్టుకొని వచ్చేవారికి మీరు అడవి మనిషి ఏమని నేను అనుకున్నాను. ఇదిగో ఇలా కొడతాము, అవన్నీ రాలితే పటపట చేతితో దింపుకోవచ్చు కదా. ముళ్ళు అవన్నీ మా అమ్మ అంట. ఇదంతా నల్లేరా? అటు పక్క చూడాలి, ఇగురు లేదు, ముదిరిపోయినట్టు ఇదంతా. అటు పోతే దొరుకుతుంది, చూద్దాం కానీ. ఇట్లా కార్నర్కి ఉన్నట్టు లేత ఉన్నది. ఇదిగో ఇది బొమ్మడాయల చెట్టు అంట. ఇది కూడా తింటారంట బొమ్మడాక. ఇది లేతది అన్నట్టు, వీడి వరకే లేత, వీడి వరకే పచ్చడి చేసుకుంటారు. ఇదంతా వేస్ట్, ముదురు, ఇది పనికిరాదు. ఇదంతా పనికిరాదు. ఇది ఇగురులు వేసుకోవాలన్నమాట. ఈ పక్క ఉందా అబ్బాయి, ఇడు ఉందా ఇగురు ఉన్న కాడ కోసుకుందాం. పనికొస్తుంది. చెట్టు కర్రిస్తావా? కంపు అసలు సిసలైన ఇగురు అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. దీనికి మునక్కాయ పొట్టు తీసినట్టు తీసి పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది.